నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలి. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్. వాసవి మాత పుట్టినరోజు సందర్భంగా వాసవి క్షేత్రంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు. జాతీయ స్థాయి ఉగాది నాటక పోటీలు ప్రారంభించిన బొద్దాల వెంకటరామారావు ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు. బదిలీ అయిన మున్సిపల్ కమిషనర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించిన టీడీపీ అధ్యక్షులు పట్నా రాంపండు. ఎన్నికల హడావుడి ముగియడంతో సీఎం జగన్ కుటుంబంతో సహా లండన్ వెళ్లారు. శుక్రవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుండి లండన్ బయలుదేరారు. ఈ సందర్భంగా సీఎం జగన్ను డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గన్నవరం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా ఇతర వైసీపీ ప్రముఖ నాయకులు కూడా జగన్ కలవడం జరిగింది. బేవడోలు గుండుగోలను హైస్కూళ్లను శనివారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. స్టాక్ పాయింట్లో ఉన్న పాఠ్యపుస్తకాల వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో డిఓ అబ్రహం, జిల్లా ఏపీసీ సోమశేఖర్, రాష్ట్ర విద్యాశాఖ జేడీ రవీంద్రనాథ్ రెడ్డి, ఎంఈఓలు భాస్కర్రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్సీఆర్టీ ప్రింటింగ్ ఫార్మాటివ్ స్టైల్లో వస్తే ప్రతి జిల్లాలో చూద్దాం. ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారికి ఇమాజినేటివ్ స్టోరీ కాదు. వచ్చిన తర్వాత దేవుడు మనిషికి అంత కేపబిలిటీ లేదు. నువ్వు ఏ స్టెప్లో ఉన్నావు? నువ్వు 60th స్టెప్లో ఉన్నావా? నువ్వు 70 స్టెప్లో ఉన్నావా? నువ్వు 90 స్టెప్లో ఉన్నావు? దేవుడు ఎవరికి ఆ కేపబిలిటీ లేదు. ఓన్లీ అనే రెడ్లో రెడ్ సిగ్నల్ 99 స్టెప్లో ఉన్నావా, ఫస్ట్ స్టెప్లో ఉన్నావా నీకు తెలియదు. శ్రీ వాసవి మాత జన్మదినోత్సవం పురస్కరించుకుని శనివారం స్థానిక వాసవి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెక్క రమణమూర్తి దంపతులచే ఈ పూజలు జరిగాయి. విఘ్నేశ్వర పూజ, కలశ పూజ, విశేష అభిషేకాలు చేశారు. అదేవిధంగా ఉదయం బైక్ ర్యాలీ, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజల్లో ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు మారా వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు కొర్లేపర శ్రీరామచంద్రమూర్తి, నున్నా సుందరం, భోగవిల్లి రమేష్, పెరూరి కాశయ్య, గంధి సత్యనారాయణ, ఆలపాటి అచ్యుతలక్ష్మి, నాగలక్ష్మి, నున్నా ఆనంద్, శారదారాణి, కె కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
వాసవిమాత పుట్టినరోజు జయంతి వేడుకల్లో సందర్భంగా మన వారు అంతా కూడా వైసెస్ ఇతర అందరూ కూడా తాడేపల్లిగూడు ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అలాగే ఈరోజు బైక్ ర్యాలీగా అమ్మవారు ఊరేగింపు జరగడం జరిగింది. అలాగే ఒక 1000 మందికి ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అమ్మవారు ఈ కార్యక్రమాన్ని మన ప్రతి సంవత్సరం కూడా మన వేడుకల్లో భాగంగా తాడేపల్లిగూడెంలో చక్కని అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన బైరాపెంటపాడు నుంచి మన అమ్మవారి దగ్గరికి దర్శనానికి వించేసి ఆయన బొలిశెట్టి శ్రీను గారు అధిక మెజార్టీతో గెలవాలి అలాగే అని అమ్మవారితో పూజలు చేయించుకోవడం జరిగింది. అలాగే బొలిశెట్టి శ్రీను గారు ఈ ప్రభుత్వంలో చక్కని పదవులు ఆశించి అలాగే తాడేపల్లిగూడానికి మినిస్టర్ కావాలని కోరుకుంటూ పూజలు జరపడం జరిగింది. శ్రీ వాసవిమాత అమ్మవారు జయంతి సందర్భంగా బైరాపెంటపాడు నుంచి అమ్మవారు పూజలు చేయించి ఇక్కడ వాసవిమాత గుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చే రోజులన్నీ సుభిక్షంగా మంచి రోజులు ఉంటాయని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ సంఘటనలో అమ్మవారికి 44,447వ పుట్టినరోజు జరుగుతున్న సందర్భంగా మరి విశేషంగా వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాం. అలాగే మా ఆర్యవైశ్య సంఘంలో ఏది జరిగినా సరే పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏ ప్రెసిడెంట్ ఉన్నా ఏది ఉన్నా మరి ఇక్కడ కార్యక్రమాలని కూడా ఈ మధ్యకాలంలో దినదినాభివృద్ధి చెందుతున్నాయంటే మా గౌరవాధ్యక్షులు మార వెంకటేశ్వర ఆధ్వర్యంలో వచ్చాక ప్రతి కార్యక్రమం కూడా జయదీపమానంగా జరగడం జరుగుతుంది. ఇక్కడ మరి ఈ కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ కూడా పట్టణ ప్రజలందరూ కూడా విశేషంగా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటూ మరి అలాగే అమ్మవారి ఆశీస్సులు మరి ఇవాళ పుట్టినరోజున మన పట్టణ ప్రజలందరికీ కూడా ఆవిడ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిది జన్మదినోత్సవం. మరి ఈ రోజున మన ఆర్యవైశ్యులు ఊళ్ళో పుర ప్రముఖులు అందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున వాసవి క్లబ్బు, ఆర్యవైశ్య సంఘం మరియు వనితా క్లబ్బు, ఆర్యవైశ్యం మహిళా సంఘం అందరితో కూడా ఈ రోజున బాగా అభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు వాసవి క్లబ్బు ద్వారా బైక్ ర్యాలీ 100 మందితోటి మన వాసవియన్స్ ఆర్యవైశ్య సంఘం అందరూ కూడా జరగడం జరుగుతుంది. ఈ రోజున మన అందరి కుటుంబాలు కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆ వాసవి మాతను కోరుకుంటున్నాను. స్థానిక పీవీఆర్ కళాకేంద్రంలో జాతీయ స్థాయి ఉగాది ఆహ్వాన నాటిక పోటీలు, నిత్యోత్సవాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. కళాకేంద్ర వ్యవస్థాపకులు బొద్దాల వెంకటరామారావు చేతుల మీదుగా వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. బొద్దాల రామారావు మాట్లాడుతూ తాడేపగూడెం కళలకు, కళాకారులకు నిలయంగా అభివర్ణించారు. కార్యక్రమంలో పాయలు శ్రీనివాసరావు, పేరుచెర్ల మురళీకృష్ణరాజు, మదన్ మోహన్ అగర్వాల్, కుప్పశెట్టి చంటి తదితరులు పాల్గొన్నారు. మామూలుగా మన వాడొచ్చి కన్నా అని అలా ఇవ్వకండి. తర్వాత కాదనే కమ్యూనికేషన్ గమనించవలసిందిగా కోరుచున్నాను. సీనియర్స్ హనుమంతరాజు,
పీవీఆర్ కళాకేంద్రం ఆధ్వర్యంలో 31వ జాతీయ స్థాయి నాటక పోటీలు ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. మరి పీవీఆర్ కళాకేంద్రంలో ఎంతోమంది యువతకి ప్రోత్సాహం ఇస్తూ కళాకారులను గౌరవిస్తూ మరి ఈ నాటక పోటీల్ని మనం 31 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా మనం చేసుకుంటూ రావడం జరుగుతుంది. మరి ఇంతటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి మన పెద్దలు బొత్తాల వెంకటరామారావు గారి ఆధ్వర్యంలో వారి టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కోవిడ్ తర్వాత ఈ నాటక పరిషత్తులు కానీ ఈ సంఘాలు కానీ వివిధ స్వచ్ఛంద సంస్థలు కానీ అన్నీ కూడా కొంత స్తబ్దత రావడం జరిగింది. మరి బొత్తాల రామారావు గారు పొందుకొని కళలకి ప్రోత్సాహం అందించకపోతే మన సృష్టికి మూలమైనటువంటి కొన్ని ఆధారాలు చరిత్రలో కనుమరుగవుతాయని తెలిసి స్వయంగా ఆయన రాష్ట్రం నలుమూలలో కూడా పర్యటించి ఈ కళాకేంద్రాలు కళా వేదికలు ఎక్కడున్నాయో మా టీంలందరినీ కూడా సహకారం అందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ మళ్ళీ తిరిగి ఒక ట్రాక్ మీదకి తీసుకురావడం జరిగింది. తాడేపురం కమిషనర్గా పనిచేసిన ఏ శామ్యూల్ ఇటీవల భీమవరం కలెక్టరేట్ ఆఫీసుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని శనివారం టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నా రాంపండు ఆరోపిస్తూ ఆర్డీఓ చెన్నైకు వినతిపత్రం అందించారు. ఏ శామ్యూల్ బదిలీ అయినా కూడా సెలవులో ఉండి ఇక్కడ మున్సిపల్ సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. పట్నా రాంపండుతో పాటు ముత్యాల శ్రీనివాస్, మల్లిక్కులు ఉన్నారు. తాడేపల్లిగూడెం ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారైన శామ్యూల్ గారిని 3వ తారీఖు మే నెల ఇక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి బదిలీ చేయడం జరిగింది. కానీ ఆయన ఈరోజు కూడా మున్సిపల్ ఆఫీస్ సిబ్బందిని వాడుకుంటూ, మున్సిపాలిటీ వాహనం వాడుకుంటూ, అలాగే ఇచ్చిన ఎంఈ గారికి ఇన్ఛార్జ్ ఇవ్వకుండా, తంబేయకుండా, సిబ్బందికి రావాల్సిన జీతాలు రాకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన గతంలో ఆయన గురించి మున్సిపల్ కమిషనర్ గురించి ఎలక్షన్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆయన 3వ తారీఖున ఇక్కడి నుంచి బదిలీ చేసి కలెక్టర్ ఆఫీస్కి పంపించడం అయింది. కానీ ఇక్కడి నుంచి మున్సిపల్ వాహనం వాడుకుంటూ అందులో కొట్టించే డీజిల్ కూడా మున్సిపాలిటీదే కొట్టించు, ఒక అటెండర్ని, ఒక డ్రైవర్ని, ఇంటి వద్ద 2 పనులని వాడుకుంటున్న కమిషనర్ గారు కానీ అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఆ విషయంపై మా పై అధికారి అయిన ఆర్డీఓ గారికి, అలాగే ఇన్ఛార్జ్ కమిషనర్ అయిన మన ఎంఈ గారిని కలవడం జరుగుతుంది. వెంటనే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వర్కర్స్కి 20వ తారీఖున జీతాలు ఇవ్వాలి, కానీ ఈ రోజు వరకు వచ్చి తంబు ఇన్ఛార్జ్ ఇవ్వడం లేదు. కాబట్టి ఈ విషయం తెలియపరచడానికి ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన
అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కేశవభట్ల విజయ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం యాగలపల్లి ప్రామాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా నియోజకవర్గ యువజన అధ్యక్షుడు అత్తిలి బాబీ పుట్టినరోజు సందర్భంగా శనివారం అన్నదానం చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదానం చేసిన ఇరువురిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తమరాడు చిన్న, వాకానాని, అత్తిలి శ్రీను, పండు, మల్లేష్, లక్ష్మణ్, సాయి, నరసింహమూర్తి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ యువజన అధ్యక్షులు అత్తిలి బాబీ గారు, అలాగే భవన నిర్మాణ కార్మికుల ప్రధాన కార్యదర్శి మరి అత్తిలి బాబీ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే యువజన అధ్యక్షుడిగా ఇక్కడ బాధ్యత చేపట్టిన తర్వాత తాడేపల్లి నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం, దాంతోపాటు మమ్మల్ని అందరినీ కూడా మరి నియోజకవర్గాల్లో కూడా అన్నింటిలో కూడా జిల్లాలో ప్రవేశించి మాకు చేదోడు వాదుడుగా అత్తిలి బాబీ ప్రతి కార్యక్రమంలో కూడా ఉంటూ బీసీలకు ఎక్కడైనా కూడా గొడవలు జరిగితే ముందుండే వ్యక్తి బాబీ గారు. అలాగే ఆయన మరి భవన నిర్మాణ కార్యక్రమంలో కూడా మొన్న మరి పవన్ కళ్యాణ్ గారికి దగ్గరుండి రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, ఏదైతే వాళ్ళకి రావాల్సిన మరి భవన నిర్మాణ కార్మికులకి పోరాడడం కోసం మరి రిప్రజెంటేషన్ ఇచ్చి అవి పవన్ కళ్యాణ్ గారు కూడా ₹1 కోటి ఇవ్వడం మరి చాలా ఆనందదాయకం ఆ రోజు చెప్పడంలో. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ అత్తిలి బాబీ గారు చేయడం, అదే బీసీ సంఘాల్లో కూడా ఎవరికైనా ఇబ్బందికరమైన ఉంటే వెంటనే వాళ్ళకి ఆదుకునే వ్యక్తి
భావి. అలాగే మరి అందరితో కలిసిమెలిసి మేము అందరూ కూడా బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడానికి మరి కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయనకి మరొకసారి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల నుండి అష్టైశ్వర ఆరోగ్యాలతో తొలతోగాలని మరింత ఉన్నత పదవులు చేయాలని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం యోజన విభాగం అధ్యక్షులు మరి మిత్రుడు శ్రేయోభిలాషి మా తమ్ముడు అత్తిలి బాబీ గారి పుట్టినరోజు పురస్కరించుకొని మరి స్థానిక యాగరపల్లి ప్రేమాలయంలో మరి అన్న వితరణ చేయడం జరుగుతుంది. ఏదైనా సరే పుట్టినరోజు అంటే విలాసవంతంగా గడిపే ఈ రోజుల్లో మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా మరి అన్నదానం చేయటం మరి చాలా గొప్ప విషయంగా తెలియజేసుకుంటూ, అలాగే బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గంలో కానీ మరి జిల్లాలో కాశీ గారి వెంట కానీ మా వెంట కానీ మేము వేసే ప్రతి అడుగులో మరి వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపించే వ్యక్తి మరి అత్తిలి బాబీ గారు. ఇటువంటి వారికి ఆ భగవంతుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు ఇచ్చి మరి బీసీ సంఘాలకి ఎనలేని సేవలు చేసే విధంగా మరి భగవంతుడు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ, చాలామంది చాలా సంఘాల్లో కుల సంఘాల్లో పనిచేస్తుంటారు. కానీ పనిచేసేది సిద్ధాంతాల గురించి కానీ మన తర్వాత వచ్చే జనరేషన్కి మార్గదర్శకంగా నిలబడాలని చెప్పి చాలా తక్కువ మంది ఉంటారు. అత్యంత దాంట్లో అరుదుగా మేము ఒక నాయకుడిగా కాకుండా ఒక కార్యకర్తగా మా సోదరుడిగా ఏ సమస్య వచ్చినా బీసీ సంఘానికి ముందుంటాడని మేమందరూ అభిప్రాయపడే వ్యక్తి కేశవపట్ల విజయ్ గారు. మరి ఆయన జన్మదినం పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో అత్తిలి బాబీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ప్రేమాలయం వద్ద అన్నదానం చేయడం జరిగింది. సుమారుగా నాకు తెలిసి విజయ్ గారు సుమారు 10-15 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. తాడేపల్లి నియోజకవర్గంలో ఏ బీసీ సంఘానికి సమస్య వచ్చినా ముందున్న వ్యక్తి, ఏ కుల సంఘానికి కనుక ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఎవరికైనా కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్యని పరిష్కరించే వరకు కూడా ముందుండి మా అందరి చేత కూడా బీసీ సంఘానికి మనం ముందు ఇలా ఉండాలి. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశా సాధన తీసుకెళ్లాలంటే మనమే ముందుగా ఒక కరుడు కట్టిన బీసీ వాదులుగా మనం నిలబడాలని చెప్పేసి మా అందరికి కూడా వెనక నుండి స్ఫూర్తి ఇచ్చి మమ్మల్ని ముందుగా నడిపించే వ్యక్తి కేశవపట్ల విజయ్. బీసీల ఆశాదమైనటువంటి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి వారసుడైనటువంటి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు శ్రీ కేశవపట్ల విజయ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన తాడేపల్లి నియోజకవర్గంలో ఎంతోమంది బీసీలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. జిల్లాలో వర్తంపల్లి కాశీ గారు ఎన్నో చేశారో ఆయనతో పోటీగా తాడేపల్లి నియోజకవర్గం చేసిన వ్యక్తి మన కేశవపట్ల విజయ్ గారు. ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాడేపల్లిగూడెం బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం తరఫున ఆయన ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శనివారం ప్రయాణికుల సమక్షంలో లక్కీ డిప్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిపో గ్యారేజ్ ఇన్ఛార్జ్ చిట్టిబాబు విచ్చేయగా యూనియన్ నాయకులు సూపర్వైజర్లు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం రూట్లో ఏ రమేష్, కేవీ లక్ష్మి, భీమవరం రూట్లో వి నారాయణరావు, కె సౌజన్య, ఆచంట రూట్లో కె నాగలక్ష్మి, అనూష లక్కీ డిప్లో విజేతలుగా నిలిచారు. వీరికి జీవీ మాల్ షాప్ అండ్ సెలబ్రిటీ వారు సౌజన్యంతో బహుమతులు అందించారు. వైజాగ్ అనుభవం భీమవరం రూట్లో ప్రయాణం చేసిన ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ సురక్షితమైనటువంటి ప్రయాణికులను చేపట్టిన ఉద్దేశంతో ప్రయాణికులను మరింత ఏపీఎస్ఆర్టీసీ మరింత దగ్గర చేయాలని ఒక గిఫ్ట్ స్కీమ్ లాంటిది మేము ఏర్పాటు చేసాం. దానికి జీవీ మాల్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. దీన్ని ప్రతి ప్రయాణికులు వినియోగించుకుని జంగారెడ్డిగూడెం, తాడేపల్లి నుంచి జంగారెడ్డిగూడెం రూటు, తాడేపల్లి నుంచి ఆచంట, తాడేపల్లి నుంచి భీమవరం వయా గణపురం రూట్లో ఉన్నటువంటి ప్రయాణికులు బస్సులు వినియోగించుకున్న తర్వాత వాళ్ళ టికెట్ వెనకాల వాళ్ళ సెల్ నెంబర్ రాసి గిఫ్ట్ బాక్స్ డ్రైవర్ సీట్ వెనకాల గిఫ్ట్ బాక్స్ ఉంటుంది. దాంట్లో వేసే పక్షంలో ప్రతి 15 రోజులకు ఒకసారి మేము గిఫ్ట్ ఈ స్కీము తీసి లక్కీ డిప్ ఎవరైతే వచ్చారో ఆ ప్రయాణికులకి జీవన వారి ద్వారా గిఫ్ట్ స్పాన్సర్ చేయబడుతుంది. దీన్ని అందరూ వినియోగించుకోవాలని తాడేపల్లి ఏపీఎస్ఆర్టీసీ డిపో తరఫున నేను తెలియజేస్తాను. జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం మరియు తాడేపల్లిగూడెం నుంచి ఆచంట, తాడేపల్లి నుంచి వయ్యా గణపవరం మీదుగా భీమవరం వెళ్ళు ప్రయాణికులు వారి ప్రయాణం తదనంతరం వారి యొక్క టికెట్ వెనుక భాగంలో సెల్ ఫోన్ నెంబర్ రాసి డ్రైవర్ వెనుక భాగంలో ఉన్నటువంటి లక్కీ గిఫ్ట్ బాక్స్ వేసేలా ప్రతి 15 రోజులకు ఒకసారి గిఫ్ట్ స్కీమ్ తీయబడను. విలువైన బహుమతులను జీవపాలు షాప్ అండ్ సెలబ్రిటీ వారు స్పాన్సర్ చేస్తున్నారండి. దయచేసి
సురక్షిత ప్రయాణం కొరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ లక్కీ గిఫ్ట్ పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈనాటి లక్కీ గిఫ్ట్ స్కీమ్కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు గ్యారేజ్ ఇన్ఛార్జి గారు చిట్టుబాబు గారికి, అలాగే మా ఇన్ఛార్జి రామారావు గారికి, కేఎస్ రామారావు గారికి, అలాగే యూనియన్ నాయకులు రామన్ గారికి, వీరమణ గారికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏఎస్ఐ గారు కూడా దీంట్లో పాల్గొన్నారండి. మీరు కూడా లక్కీ గిఫ్ట్ స్కీమ్ని చిట్టుబాబు గారికి అందించేసుకోవచ్చు. స్థానిక సుబ్బారావుపేట శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం పాబోలు అబ్బులు దంపతుల పెళ్లిరోజు సందర్భంగా వారి సహకారంతో అన్న సమారాధన జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. మా బావగారైన కాళ్ళ అబ్బులు గారు త్రిమూర్తులు మరియు సత్యవతి దంపతులు పెళ్లి రోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున చేస్తున్నారు. మరి వాళ్ళు ఇలాంటి పెళ్లి రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని, ఆ సందర్భంగా మరిన్ని అన్నదానాలు ఈ గుడి దగ్గర ఆయన మా బావగారు జరిపించాలని ఆయన చేతుల ద్వారా మరింత ముందుకు వచ్చి భక్తులు కూడా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ అన్నదాన కార్యక్రమంలో సహకరించి, ప్రతి శనివారం జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో సహకరించి దేవుడి యొక్క ఆశీస్సులు మెండుగా పొందాలని అందరూ కూడా ఈ నిండు నూరేళ్ళు కూడా మా బావగారు మా అక్క కూడా నిండు నూరేళ్ళు జీవితాన్ని కొనసాగించాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అన్నదానం చేసిన వాళ్ళు, మా దానాలు అన్నింటిలో కన్నా అన్నదానం మంచిది కాబట్టి అట్లాంటి దానం చేసిన మా బావగారు నిండు నూరేళ్ళు కూడా ఖచ్చితంగా మాకు అండగా ఉండి మా కుటుంబాలకు కానీ మాకు కానీ మా ఇక్కడ కానీ ఈ పేటలో కానీ ఆయన చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ మరి మా ఆలయ కమిటీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ గోకుల వీరస్వామి రామాలయ ప్రాంగణం శ్రీ శ్రీనివాస రామాలయం నందు సుమారు ఈరోజు శనివారం 5వ 9వ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే కాళ్ళ త్రిమూర్తులు గారు శ్రీమతి సత్యవతి, అంటే కాళ్ళ అబ్బులు గారు అంటారు, కాళ్ళ త్రిమూర్తులు గారు శ్రీమతి సత్యవతి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం సుమారు 250 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని సహకరించిన కాళ్ళ అబ్బులు గారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీనివాస రామారాయణ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రతి వారం జరిగే అన్నదాన కార్యక్రమానికి సహకరించే భక్తులు ఎవరైనా ఉంటే కమిటీ వారికి తెలియజేసి 2 వారాల ముందుగానే ఆ పేరు నమోదు చేయవలసిందిగా కోరుతున్నాను. మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు తనయుడు సింగం శివ వెంకట పట్టాభి పుట్టినరోజు సందర్భంగా శనివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక 6వ వార్డులో బియ్యం బస్తాలు, వస్త్రాలు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగం సుబ్బారావు కుమార్తె శ్రీ వెంకట విరగనికి, లోకనాథం, ఉమాశంకరం తదితరులు పాల్గొన్నారు. ఓకే చూడండి, ఎలా చూడండి మా బాబు అయినటువంటి శ్రీ సింగం శివవెంకట పట్టాభి పుట్టినరోజు వేడుకల సందర్భంగా చాలా చోట్ల అన్ని దిక్కులను కూడా సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజున వృద్ధాశ్రమంలో కానీ వేరే చోట్ల గట్రా. అదేవిధంగా ఈ 6వ వార్డులో నిరుపేదలైనటువంటి మా ఎస్టీ సోదరులు, మా యానాదులు ఇక్కడ చాలామంది నిరుపేదలు ఉన్నారు. వీరికి మయాన్ని మా బాబు పుట్టినరోజు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈవేళ ఒక 5 కేజీలు బియ్యం, అదేవిధంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, వాళ్ళకి వస్త్రం కానీ చీరలు కానీ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే కనుక మనం చేసుకుని ఒక్కరోజు హ్యాపీ గురించి వాళ్ళు 10 రోజులు చక్కగా హ్యాపీగా వాళ్ళు భోజనం చేయగలుగుతారు. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్లో కానివ్వండి, కబడ్డీ అసోసియేషన్లో కానివ్వండి, అదేవిధంగా ఏపీ ఎస్టీ గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో, అటు కరోనా టైంలో కానివ్వండి, లేదంటే కనుక వేరు వేరు ఇతర మామూలు కారణాలు ఫ్యాన్స్ అసోసియేషన్లో కానీ ఎన్నో కార్యక్రమం చేస్తూ ఉంటాం. కానీ ఈవేళ వీళ్ళ మయాన్ని మా బాబు కేక్ కటింగ్ చేయటం, మా బాబు మళ్ళీ వాళ్ళ పిల్లల కట్ట మామూలుగా కేక్ పెడతాం, నాకు చాలా ఆనందంగా ఉంది. మా మిత్రుడు, సోదరుడు సింగం సుబ్బారావు గారి కుమారుడు సింగం శివ వెంకట పట్టాభి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ యానాదుల కాలనీలో, అంటే మామిడిల చెరువు దగ్గర
6వ వార్డు మామిడోల చెరువు దగ్గర మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యానాదులు అందరికీ కూడా మరి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబాలు మరి వీళ్ళందరికీ కూడా 5 కేజీలు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, మళ్ళీ అలాగే మరి వస్త్రదానం, బట్టలు కూడా ప్రతి కుటుంబానికి కూడా బట్టలు ఇచ్చి వీళ్ళ సమక్షంలోనే కేకు కటింగ్ చేసుకొని వీళ్ళ సమక్షంలోనే మరి చిరంజీవికి మరి పుట్టినరోజు వేడుక జరుపుకొని మరి వీళ్ళందరికీ 5 స్టార్ చాక్లెట్స్ పంచిపెట్టి అసలు ఎలా చేశారంటే ఏదో ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన పిల్లలకి ఎలాగైతే చేస్తారో అది ఉన్నతమైన కుటుంబ సభ్యుల మధ్యలో చేస్తారు. కానీ ఇక్కడ ఇతను మరి ఒక సామాన్యమైన మనుషుల మధ్యలో పేదవారి మధ్యలో మరి బాబుకి పుట్టినరోజు వేడుక చేయడం చాలా ఆనందదాయకం. మరి ఇలాంటి ఉదారమైనటువంటి స్వభావం మరి అందరికో కానీ ఉండదు. మరి అలాంటి స్వభావంతో మరి మా మిత్రుడు సింగం సుబ్బారావు ప్రతి సంవత్సరం కూడా మొన్న మరి పాప పుట్టినరోజు కూడా అలాగే అక్కడ యానాదుల కాలనీలో మరి పుట్టినరోజు వేడుక చేసి మరి పేదలందరికీ కూడా నిత్యావసర వస్తువులు అలాగే బియ్యం పంపిణీ చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం పురస్కరించుకుని ఉదయం విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకుల బ్రహ్మోత్సవంలో సాంప్రదాయ రీతిలో ఈ పూజలు జరిగాయి. అనంతరం నవరత్నాల టీం ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు నవరత్నాల టీం సభ్యులు సేవలు అందించారు. అన్నదానానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి శనివారం నిర్విఘ్నంగా అన్నదానం జరుగుతున్న సంగతి అందరికీ విదితమే. ఈ అన్నదానానికి మాకు అందరూ కూడా దాతల సహకారం ఎంతగానో ఉన్నది. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్ప. మనం విడిగా ఏ దానం చేయాలన్నా కానీ ఈ దానం చేసే వాళ్ళతో పాటు పుచ్చుకునే వాళ్ళకి కూడా ఈ అర్హత ఉందా లేదా అని ఆలోచించాలి. కానీ ఒక్క అన్నదానానికి జలదానానికి మాత్రం ఎటువంటి అర్హత కూడా ఆలోచించక్కర్లేదు. మధ్యాహ్నం 12 గంటలకి ఎటువంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి అన్నదానం చేయడంలో మన వంశం అభివృద్ధి చెందుతుంది అని పురాణాల్లో చెప్పడంలో అందులో అతిశయోక్తి లేదు. దానివల్ల అన్నదానంలోకి అన్నదానం గొప్ప అన్నారు. మాకు ఇక్కడ అన్నదానానికి సహకరించి దాతల సహకారం అలాగే శ్రీనివాసుల కృపా కటాక్షాలు ఉండడం వల్లే మేము ఇన్ని వారాలు నిర్విఘ్నంగా చేయడం జరుగుతుంది. దాతలు ఇక్కడ అన్నదానం చేయాలి అనుకునేవారు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 7794847799. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 305వ వారానికి చేరుకుంది. ఇన్ని వారాలు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం చేయడం అంటే మాటలు కాదు. ఎంతో మంది సహకారం ఉండడం వల్ల మేము 2 వారాలు చేయడం జరిగింది. ఈ వారం అన్నదాతలుగా మన తాడేపల్లిగూడెం వాస్తవ్యులు తుంపూడి శ్రీనివాస్ గారు, సుభద్ర దంపతులు, వారి కుమార్తె అఖిల ముగ్గురు కూడా వాసవి మాత జయంతి సందర్భంగా ఈ వారం అన్న సమాధానం సహకరించారు. వారిని వారి కుటుంబాన్ని కాపాడు కోరుకుంటున్నాను. మా నవరత్నాల టీం వారు అన్నదాన కార్యక్రమాన్ని సుమారు 6 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. వారికి సహకరించిన వారికి రాతలు చక్కగా సహకరిస్తున్నారు. నేను కూడా ఈ అన్నదానానికి సపోర్ట్ చేస్తున్నాను. నేను కూడా సందర్భంగా అన్నదాన స్థానిక శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా తరగతులు శనివారం కూడా కొనసాగాయి. గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ శిక్షణ జరుగుతుంది. దీనిలో భాగంగా శనివారం ప్రతి వీరాస్వామి, వి రామాంజనేయులు, గరికబాడి బాపయ్య శర్మ, కంబాల వెంకట సత్యప్రకాష్లు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.